ఇటు తెలంగాణలోనూ ఇవాళ్టితో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల గడువు ముగియనుంది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ జరుగుతూ ఉండగా కాంగ్రెస్ 3, దాని మిత్రపక్షం సిపిఐ ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని తీసుకుంది. ఇక బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి అనూహ్యంగా విజయశాంతి పేరును ఎంపిక చేశారు. విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. నామినేషన్ల గడువు ముగియటానికి కొన్ని గంటల ముందు కాంగ్రెస్ అధిష్టానం ఈ ముగ్గురు పేర్లను ప్రకటించింది. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ప్రస్తుతం శాసనసభలో సంఖ్యాబలం ప్రకారం అధికార పక్షానికి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా మరొకటి ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కనుంది. కాంగ్రెస్ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా మిత్రపక్షం సిపిఐకి 1 స్థానాన్ని కేటాయించింది. దీంతో కాంగ్రెస్ తమ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత విజయశాంతి గురించి వాకప్ చేశారని, ప్రస్తుతం ఆమె ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారని ఆరా తీసినట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్ విజయశాంతి పేరును ఎమ్మెల్సీ కోసం ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది. ఇక తనకు అవకాశం కల్పించిన అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు అద్దంకి దయాకర్. చాలా రోజుల నిరీక్షణ తర్వాత తనకు పదవి దక్కిందన్నారు. ఇటు ఎస్సీ, ఎస్టీ, మహిళా కోటా కింద ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎస్సీ కోటా కింద అద్దంకి దయాకర్ను, ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ను, మహిళా కోటా కింద విజయశాంతిని ఎంపిక చేసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.